హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ మీ ముందు కొత్త వ్లాగ్తో వచ్చా. ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేచర్ గురించే చెప్తా ఈరోజు మొత్తం. సో డీటెయిల్గా ఉంటుంది, దాని మధ్యలో టాపిక్స్ కూడా వస్తూ ఉంటాయి డిఫరెంట్. సో ప్రస్తుతం ఏంటంటే నేను మళ్ళీ ఒక చెరువు దగ్గరికి వచ్చాను. ఈ చెరువు చూసారా ఎలా ఉందో? మనకు కనిపిస్తుంది కదా, నా బండి కనిపిస్తుందా? చెరువు కనిపిస్తుంది కదా. సో ఆ చెరువులో బట్టలు అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ బట్టలు అవన్నీ ఉతుకుతున్నారు కదా. సో ఇదంతా మీకు చూపించడానికి కారణం ఏంటంటే, ఇదివరకు ఎలా ఉండేది మీకు ఐడియా ఉంటుంది కదా. ఇదివరకు చెరువులు అవన్నీ ఉండి, ఆ చెరువుల్లో ఏం చేసేవారు? జస్ట్ వాటర్ తాగడానికి యూజ్ చేసేవారు. ఇప్పుడు చెరువుల్లో ఏం చేస్తున్నారు? ఒక గేదెలను కడగడానికి, టాటర్లు కడగడానికి, బట్టలు ఉతకడానికి యూజ్ చేస్తున్నారు. సో ఆల్రెడీ ఇది పొల్యూట్ అయిపోయినట్టే కదా. ఇంక ఇవి మంచినీటిగా పనిచేయవు. ఎందుకు పనిచేయవు? ఇంకా వీటిని వాడడానికి కూడా పనిచేయవు. వాటిని జస్ట్ అలా పెట్టుకొని పూజ చేసుకుంటారు అనమాట. సో అలా చేస్తూ ఉంటారు. ఇంక ఇది వాటర్ మనకి ఎందుకు పనికిరావు. అవి అలాగా గేదెలకి వాటికి అంకితం అయిపోతాయి అన్నమాట ఈ నీళ్ళు. ఇంకోటి దీని పక్కనే డంప్ యార్డ్ ఉంది, చెరువు పక్కనే డంప్ యార్డ్ ఉంది. ఆ డంప్ యార్డ్ కూడా ఇంకో మంట వెలిగించినట్టున్నారు, మొత్తం పొగలు వచ్చేస్తున్నాయి ఫుల్గా. ప్లాస్టిక్లు ఇవన్నీ తగలడి డిఫరెంట్ స్మెల్ వస్తుంది. చాలా చాలా దరిద్రంగా ఉంది ఇక్కడ. క్లైమేట్ అయితే చాలా దరిద్రంగా ఉంది. అదే చెప్తున్నా, నేచర్ ఎలా పొల్యూట్ అయిందంటే ఏకంగా ప్లాస్టిక్ వల్ల మొత్తం ఈ సిటీ అనేది లేదు, విలేజ్ అనేది లేదు, చాలా దారుణంగా ఉంది పరిస్థితి. మొత్తం ఎలా పడితే అలా పొల్యూట్ అయిపోయింది అనమాట. సో ఈ పొల్యూషన్ నుంచి మనం తప్పించుకోవాలంటే ఒకటే మార్గం, ఇలాంటి ఏరియాల నుంచి కొంచెం దూరంగా ఉండాలి. ప్లస్ ఏంటంటే మొత్తం ఇలాంటి నీళ్లు, ఈ వాటర్ ఏదైతే ఉన్నాయో ఇవి తాగకుండా మనం జాగ్రత్తగా ఉండగలిగితే అంతా బాగుంటుంది. వేసవికాలం ఎండ అని అనలేను, దీన్ని ఏమనాలే, చలికాలం అనాలి. బట్ ఎండ మాత్రం హెవీగానే ఉంది. ఒక విషయం చెప్పాలంటే, ఒకప్పుడు ఉన్నంత సంక్రాంతి వస్తే చలి బీభత్సంగా వేస్తుంది. ఏదో తెల్లారుజామని వేస్తుంది, కానీ మళ్ళీ కాసేపు అయ్యేసరికి 9-10 అయ్యేసరికి ఏం చలి ఏమి ఉండట్లేదు, అంత ఏం ఉండట్లేదు. మా చిన్నప్పుడు అయితే అలా ఉండేది కాదు. ఏంటి సంక్రాంతికి ఇంకా నెల రోజుల ముందు నుంచే చలి బీభత్సంగా ఉండేది, చాలా హెవీగా ఉండేది అనమాట. మధ్యాహ్నం కూడా చలి వేసేది, చాలా చలిగా ఉండేది. ఇప్పుడు అంత ఏం లేదు, ఎండలో నుంచుంటే ఉడుకొచ్చేస్తుంది. ఇదివరకు ఎండలో నుంచున్నా చల్లగా అనిపించింది. సో అలా డిఫరెంట్ క్లైమేట్ మొత్తం మారిపోయింది. మొత్తం ఇంకా ఇలా పొల్యూట్ అవుతూనే ఉంటాయి. ఇగో ఈ కింద ఎక్కడ పడితే అక్కడ మందు తాగే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఎక్కడ పడితే అక్కడ వాటర్ ప్యాకెట్లని, గ్లాసులని, గాజు సీసాలు పాల్గొట్టి అన్నీ పెడేస్తున్నారు ఇక్కడ. అవన్నీ ఇవన్నీ ఆ చెత్త చెదారం అంతా ఎక్కడే పడేస్తున్నారు అన్నమాట. సో ఆ చెత్త వల్ల ఏమవుతుంది, మొత్తం ఇదంతా పొల్యూట్ అవుతుంది ఇలాగా. పైగా కొత్తగా ఒక స్టడీలో ఏం రివీల్ అయిందంటే, మనం ఏదైతే ప్యాకెట్ డ్రింకింగ్ వాటర్ తాగుతామో అవన్నీ చాలా డేంజర్ అంట. తాగిన వాళ్ళకి అందరికీ చాలా ఇబ్బందులు అవుతున్నాయంట. అవి తాగకూడదంట అసలు. యాక్చువల్లీ ఆ ప్యాకెట్ డ్రింకింగ్ వాటర్ తాగడం వల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయంట. ఎవడు తాగితే ఆడికి ఇబ్బంది అవుతుందంట. సో ఆ ఇబ్బంది నుంచి మనం తప్పించుకోవాలంటే ప్యాకెట్ డ్రింకింగ్ వాటర్ తగ్గించేయాలి, తాగడం తగ్గించేయాలి. లేదంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఖచ్చితంగా మానేయండి, లేదంటే అయిపోతారు. మరి చూసుకోండి. అదే చెప్తున్నా, ఏదో ఒక ప్రాబ్లంలో ఇరుక్కుంటారు. ఆ ప్యాకెట్ డ్రింకింగ్ వాటర్ ఇవన్నీ రెగ్యులర్గా తాగేవాళ్ళు ఎప్పుడన్నా ఒకసారి తాగితే ఏం ప్రాబ్లం కాదు, కానీ ఏదైనా అంతే. ఇప్పుడు వచ్చిన కొత్తగా ప్రాసెస్డ్ ఫుడ్స్ అని ఏమన్నా వచ్చినాయి, అన్నీ ఏమవుతున్నాయంటే రెగ్యులర్గా తినేవాళ్ళకి మళ్ళీ రెగ్యులర్గా తాగేవాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది. అదే అప్పుడప్పుడు చేసేవాళ్ళు, అప్పుడప్పుడు తాగేవాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు, ఏ కూడా ఉండదు అనమాట. అదే రెగ్యులర్గా తాగేవాళ్ళు కానీ రెగ్యులర్గా తినేవాళ్ళు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది వరకు చెప్పిన వీడియోల్లో చెప్పాను కదా, మ్యాక్డీ అని లేదా బర్గర్ కింగ్ అని ఇంకా చాలా వచ్చినాయి కదా. వాళ్ళ వెరైటీ ఐటమ్స్ అన్నీ అందులో వేస్తారు. ఆ వెరైటీ ఐటమ్స్ అన్నీ ఎలా పడితే అలా ఉంటాయి. ఇప్పుడు
మెక్డొనాల్డ్ మొన్న ఎప్పుడో రీసెర్చ్ ఒకటి జరిగిందంట. ఎప్పుడుదో ఒక ఏంటి బన్నో లేదా ఏదో పెట్టారంట. పెట్టి దాన్ని అలాగా చాలా రోజులు ఉంచేసినా కూడా అది అలాగే ఉందంట, ఏం పాడవలేదంట. అలాగే ఇంకా చాలా ఫుడ్స్ ఉన్నాయండి. ఇప్పుడు కేఎఫ్సి అని అవి కూడా చాలా డిఫరెంట్ వచ్చినాయి. అన్నీ ఫుడ్స్లో కూడా మళ్ళీ జెనెటికల్లీ మోడిఫైడ్ ఫుడ్స్ వచ్చినాయి. చాలా డేంజరస్గా తయారైంది ప్రపంచం అంతా. మళ్ళీ ఇంకోటి ఏంటంటే హల్దీ. ఇప్పుడు వరకు మన ఇండియన్స్ హల్దీని చాలా మంచిది, యాంటీబయాటిక్ ప్రాపర్టీస్ ఉంటాయని మన హిందూ కల్చర్లో చాలా బాగా చెప్తారు హల్దీ గురించి. సో హల్దీ ఎందుకు వాడమన్నారంటే మన పూర్వీకులు అందులో చాలా యాంటీబయాటిక్ ప్రాపర్టీస్ అని ఇంకా చాలా రకాలు ఉంటాయి. ఇవన్నీ ఉండడం వల్ల మన వాళ్ళు ఏంటంటే అది చాలా మంచిదని పెట్టారు. ఇప్పుడు దాన్ని కూడా కల్తీ చేస్తున్నారంట. యాదవులు కొంతమంది దాన్ని కూడా కల్తీ చేస్తున్నారంట. ప్రతి దాన్ని కల్తీ చేస్తున్నారు. హల్దీని కల్తీ చేస్తున్నారు. ఇంకా మళ్ళీ ఎల్లుల్లిపాయని కూడా కల్తీ చేస్తున్నారంట, ఆనియన్స్, ఇలాగ ప్రతి ఫుడ్ని. సో కల్తీ అయిపోయింది మొత్తం. ఏదో ఇది వరకు ఏంటంటే ఓన్లీ మనం వాడుకునే సామాన్లు కల్తీ అయ్యి, సో బ్రాండ్స్కి ఫేక్స్ వచ్చి, ఇప్పుడు అలా కాదు, మనం తినే ఫుడ్ కూడా ఫేక్ వచ్చింది. క్యాబేజీ కూడా ఫేక్ తయారు చేస్తున్నారంట చైనాలో. అలా డిఫరెంట్ అన్నీ ఫేక్వి చాలా వచ్చేస్తున్నాయి, ఎలా పడితే అలాగా. సో ఫేక్ ఐటమ్స్ ఆర్ రూలింగ్ దిస్ వరల్డ్. సో ఆల్వేస్ ట్రై టు క్యాచ్ ద ఫేక్ ఫ్రమ్ ద రియల్. ఓకే, అంటే ఏదైతే నిజం కాదో దాన్ని పట్టుకోవడానికి ట్రై చేయండి. పట్టుకోకపోతే మీ జీవితం చాలా ప్రమాదంలో పడుతుంది. ఖచ్చితంగా అదే చెప్తున్నాను. ఇప్పుడు ఎక్కువ అయిపోయినాయి జనరల్గా. ఎప్పుడో ఒకటో రెండో కనిపించి, ఇప్పుడు అలా కాదు, ప్రతిదీ ఫేకే, అన్నీ ఫేకే. ముఖ్యంగా మన కంట్రీ కాదు, వేరే కంట్రీ నుంచి వస్తున్నాయి అవన్నీ ఫేక్ ప్రొడక్ట్స్ అన్నీ. మన కంట్రీ వాళ్ళు కూడా ఏం తక్కువ కాదు, మన కంట్రీ వాళ్ళు కూడా తయారు చేస్తున్నారు అలాంటివి. సో అలాంటి తయారు చేయడం ఒకటి, ప్లాస్టిక్ ఒకటి, మొత్తం ప్లాస్టిక్. ఇంకోటి ఏంటంటే ప్లాస్టిక్ బ్యాన్ అండి. మా సైడ్ పెట్టారు ఇలాగా ప్లాస్టిక్ బ్యాన్ అని పెట్టినప్పుడు మరి కోకోకోలా, పెప్సీ ఆ కంపెనీలకి ఎందుకు పర్మిషన్ ఇచ్చినట్టు? అవి కూడా బ్యాన్ చేయాలి కదా, వాళ్ళు కూడా ప్లాస్టిక్ వాడకూడదు కదా. వాళ్ళకేమో ఒక రూలు, చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కవర్లు వాడకూడదు, ఇది వాడకూడదు అని రూలా? అందరికీ ఒకటే రూల్ ఉండాలా? అదే చెప్తున్నాను కదా, మన సిటీ ఎవడైతే ధనవంతుడు ఉంటాడో ఆడుకోక రూలు, పేదవాడు ఎవడు ఉంటాడో వాడుకోక రూల్ చూపిస్తుంది. ధనవంతుడిని తీసుకెళ్ళి నెత్తి మీద కూర్చోబెట్టుకుంటుంది, పేదవాడిని ఎప్పుడు తొక్కుతానే ఉంటుంది. అర్థమవుతుందా? న్యాయం దొరకదా అంటే ఎవడో కోర్టులో ఒకడు ఉంటాడు, ఆడికి న్యాయం దొరుకుతుంది. అంతేగాని ప్రతి ఒక్కడికి న్యాయం అయితే దొరకదు, ఇబ్బంది పడతారు ఖచ్చితంగా. ఈ కాలంలో న్యాయం పొందాలన్నా క్యాష్ ఉండాలి. ఎవరి దగ్గర ఎక్కువ క్యాష్ ఉందో వాడికే న్యాయం దొరుకుతుంది. సో బెటర్ టు ఇన్వెస్ట్ ఇన్ యువర్ సెల్ఫ్ దాన్ అదర్స్ అంటారు కదా. సో మీలో మీరు ఇన్వెస్ట్ చేయండి, ఎంత ఇన్వెస్ట్ చేస్తారో అంత బాగా ఎదుగుతారు అనమాట. చాలా బాగుంటుంది. స్టాక్స్లో పెట్టుకోండి, ఇంకేమన్నా గోల్డ్ ఉంటే గోల్డ్లో పెట్టుకోండి. ప్రతిదీ అలా ఇన్వెస్ట్ చేసుకుంటే వెళ్ళండి. ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి కంపెనీలు ఏమున్నాయి వెతుక్కుని బాగా వాటి గురించి ఫండమెంటల్స్ అన్నీ చూసి అప్పుడు ఇన్వెస్ట్ చేయండి. ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్లో ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతారు. సక్సెస్ అనేది 1 సంవత్సరంలో వచ్చేది, అది మెల్లిమెల్లిగా స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఉంటుంది. మీరు వాటి గురించి ప్రతిరోజు ఏదో ఒకటి కొత్తదనాన్ని తీసుకొచ్చారనుకో, అది కూడా మనకి చూపిస్తూ ఉంటుంది. ఏదో ఒకటి తీసుకుంటున్నాడు, ఏదో ఒక మెజర్ తీసుకుని, కానీ కన్సిస్టెంట్గా ఏదో ఒకటి పని చేస్తూ ఉన్నారనుకో, దాని మీద కంటిన్యూస్గా చేయాలి. ఆ పని చేస్తూ ఉన్నారనుకో సక్సెస్ఫుల్ ఖచ్చితంగా అవుతారు. ఏదో ఒక రోజు సక్సెస్ అవుతారు. సక్సెస్ అవ్వకుండా ఉండేది ఏమి ఉండదు. అదే మరి నేను చెప్పేది. ప్రతిరోజు సక్సెస్ అవ్వాలంటే మీరు ప్రతిరోజు దాని గురించి పోరాడుతూ ఉండాలి, ముందుకు వెళ్తూ ఉండాలి. లేదంటే ప్రమాదాల్లో పడతారు ఖచ్చితంగా. ఆ తర్వాత ఇబ్బంది పడి మళ్ళీ ఇలాగ నేను ఇదివరకు చేసుంటే బాగుండు. సింపుల్ ఏంటంటే కొంతమంది ఇప్పుడు అనుకుంటున్నారు, ఒకప్పుడు
ఎంఆర్ఎఫ్ స్టాక్ మహా అయితే ఎంత ఉండేది అంటేనంట జస్ట్ ఒక 500 300 ఎంత ఉండేదండి స్టాక్. ఇప్పుడు ఎంఆర్ఎఫ్ స్టాక్ ఎంత ఉందో చూసారా, 1,20,000 ఉంది. పడింది మళ్ళీ స్టాక్ ప్రైస్, ఇది వరకు 1,50,000 ఉండేది, మళ్ళీ పడింది. సో అలా స్టాక్ పెరిగితే పడతా ఉంటాయి. సో అంత డ్రాస్టిక్ చేంజ్ వచ్చింది. ఆ కాలంలో ఎవడైనా పెట్టుకుని ఉంటే, ఆ టైంలో ఆ ప్రైస్లో ఉన్నప్పుడు పెట్టుకుని ఉంటే ఈ పాటికి ఎన్ని కోట్లు వదును ఆ స్టాక్స్. సో అదే మరి నేను చెప్పేది, ఆ స్టాక్స్ మనం బేభత్సంగా పెరగాలంటే ఖచ్చితంగా మనం ఇన్వెస్ట్ చేసి కొన్నాళ్ళు అలా వదిలేయాలి అంతే. అంతేగాని మనకు మరీ అవసరం వచ్చింది, డబ్బులు అవసరం వచ్చినాయని మళ్ళీ తీసేసి వాడేసుకుని మళ్ళీ ఆ స్టాక్ పెరిగాక బాధపడడం కాదు. సో స్టాక్స్ అంటే ఇన్వెస్ట్ చేసి వదిలేయాలి, అవి అలా 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 పెరుగుతూ ఉంటాయి. సో ఇంకా చాలా స్టాక్స్ ఉన్నాయి, ఇవే కాదు. స్టాక్ మార్కెట్ కావాలి, బాగా స్టడీ చేయండి. స్టాక్ మార్కెట్ స్టడీ చేసి అప్పుడు ఇన్వెస్ట్ చేయండి, కానీ ఏ కంపెనీ పడితే ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేయకండి. అర్థమవుతుందా? మళ్ళీ ఒక్కొక్క కంపెనీ ఒక డివిడెండ్స్ ఇస్తాడు, ఒక్కొక్కటి ఎవడు. సో ఇవన్నీ చూసుకుని ఇన్వెస్ట్ చేయండి అనమాట. చాలా ఉంటాయండి స్టాక్ మార్కెట్ గురించి చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. అది తెలుసుకోవడానికి నేను కూడా చాలా స్టడీ చేశాను, ఓల్డ్ యూట్యూబ్ ఛానల్స్ చూసాను. సో మీరు కూడా స్టడీ చేసి జాగ్రత్తగా అన్నీ తెలుసుకుని వెళ్తూ ఉండండి. అంతేగాని ఏమి అంత ఈజీగా ఏమి వచ్చేవు, అంత ఈజీగా ఏమి అయిపోదు. ఎందుకంటే అందరికీ ఒక భయం ఉంటుంది, ఖచ్చితంగా మనీ ఇన్వెస్ట్ చేస్తే పోతాయేమో, అది జూదం ఏమో అనుకుంటాను. జూదం కాదు, జూదం ఏంటంటే ట్రేడింగ్ అనమాట. అది కరెక్ట్గా చేయకుండా జూదంలా చేసామంటే అది ఖచ్చితంగా డబ్బులు పోతాయి. సో ఏది చేసినా ఆలోచించి మనీ ఇన్వెస్ట్ చేయండి, దేంట్లో అయినా. అది అర్థమైందా? ఇప్పుడు కొత్తగా క్రిప్టో వచ్చింది, ఇవన్నీ వచ్చినాయి, బిట్ కాయిన్, క్రిప్టో ఇవన్నీ వచ్చినాయి. అవి అయితే ఇంకా వీటి కంటే హైయెస్ట్ రిస్క్ అనమాట, ట్రేడింగ్ కంటే హైయెస్ట్ రిస్క్. సో అవి చెయ్యాలంటే చాలా తెలిసి ఉండాలి. వాటి గురించి బేభత్సంగా రీసెర్చ్ చేసి పెట్టండి. ఏదైనా రీసెర్చ్ చేయకుండా అయితే పెట్టద్దు. ఎంత రీసెర్చ్ చేసి మనం ఇన్వెస్ట్ చేసి దాంట్లో పెడతామో అంత బాగుంటుంది. రీసెర్చ్ చేయకుండా ఏదైనా పెట్టేసి ఏదైనా చేస్తామంటే మనం పెట్టిన డబ్బు అంతా వేస్ట్ అవుద్ది. సో అదండి ఈరోజు వ్లాగ్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.